ఉమ్మడి మెదక్ జిల్లాకు వెళ్దాం. మెదక్ జిల్లా నుంచి మా ప్రతినిధి సునీల్ అందుబాటులో ఉన్నారు. సంగారెడ్డి జిల్లాలో సదాశివపేటలో మున్సిపాలిటీలో బీఆర్ఎస్లో ముసళ్ళు కదులుతున్నాయంటూ కూడా ఒక వార్త మనకు సంచలనంగా కనబడుతుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ అందుబాటులో ఉన్నారు. సునీల్, సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపల్లో బీఆర్ఎస్ లో ముస్లిం మొదలైంది. ముందుగా గత డిసెంబర్ నెలలో ఉమ్మడిగా మొత్తం 26 మంది ఉన్నటువంటి మున్సిపల్ కౌన్సిలర్లు, అందులో దాదాపు 10 మంది కౌన్సిలర్లు సొంత పార్టీ మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాస తీర్మాన నోటీసు తీసుకొచ్చి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అందజేయడం జరిగింది. ఇదిలా ఉండగా గత 2 రోజుల క్రితం కూడా మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి కౌన్సిలర్ అందరికీ సమావేశం ఉందని చెప్పి పిలవడం జరిగింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ జడ్జ్ సమావేశం కూడా ఏర్పాటు చేశారు. అయితే ఎవరైతే చైర్పర్సన్ పిల్లోడి జిమ్మపై వ్యతిరేకంగా కలెక్టర్ కు అవిశ్వాస తీర్మాన నోటీసు అందించారో వారు మాత్రం సమావేశాన్ని బహిష్కరించారు. అవిశ్వాస తీర్మాన నోటీసు పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా బడ్జెట్ సమావేశపరిచి ఆమోదం ఎలా తీసుకుంటారని చెప్పి కూడా సొంత పార్టీ కౌన్సిలర్లు బహిష్కరించి బయటకు రావడంతో ఒక్కసారిగా జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ లో సంచలనం రేగిందని చెప్పవచ్చు. జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సొంత పార్టీలోనే ముసలం రేగడం పట్ల జిల్లాకు చెందిన ముఖ్య నాయకులు కూడా ఇలా స్పందించని పరిస్థితి ఒకసారిగా ఈ విషయం సంచలనంగా మారింది. మరోవైపు వెంటనే మున్సిపల్ చైర్పర్సన్ పై పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానంపై చర్య తీసుకున్నాకే సమావేశాలైనా పెట్టాలని చెప్పి బడ్జెట్ సాధారణ సమావేశాన్ని బహిష్కరించారు బీఆర్ పార్టీ కౌన్సిలర్లు. రైట్, థ్యాంక్ యూ.